ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. శుక్రవారపు ఉపవాస ప్రార్థన కూడిక దైవ సందేశాన్ని మనం ఆలకిద్దాం. నేటి వాక్య భాగం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. నేటి ధ్యానాంశము ఈలోక ఆశీర్వాదమా పరలోక ఆశీర్వాదమా అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. ప్రభువా, నీ యొక్క సన్నిధిలో శుక్రవారపు ఉపవాస ప్రార్థనా కూడికలో మేము ప్రభువా ఈ రీతిగా నీ యొక్క వాక్యమును వినడానికి మీరు కృప చూపిన విధానము కొరకు వందనాలు. ఎంతమంది బిడ్డలు ఈ వాక్య భాగాన్ని వింటూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలను దర్శించండి. ఈ వాక్యము ద్వారా బలపరచండి. ఈ లోక ఆశీర్వాదమా పరలోక ఆశీర్వాదమా అనే అంశాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవాని దాసునిగా నాతో మాట్లాడండి. వాక్యం వింటూ ఉన్న బిడలతో మాట్లాడండి. వారి యొక్క హృదయంలో త్రాణ పుట్టించండి, తృష్ణ పుట్టించండి, ఆసక్తిని పుట్టించండి. నీ వాక్యము ద్వారా నీ బిడలను, వారి యొక్క గృహాలను ఆశీర్వాదకరముగా ఉంచుమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది నా ఆశీర్వాదములు మనకు సమృద్ధిగా దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 23వ వచనం వరకున్న వాక్య భాగం ద్వారా ఈ లోక ఆశీర్వాదమా పరలోక ఆశీర్వాదమా అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలను మనం పరిశీలన చేస్తే పరలోక ఆశీర్వాదము కంటే ఈ లోక ఆశీర్వాదమే బెటర్ అనుకుంటాం. శాశ్వతమైనది అనుకుంటాం, స్థిరమైనది అనుకుంటాం. పరలోక ఆశీర్వాదాన్ని ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము డామినేట్ చేయడం జరుగుతుంది, అడ్డగించడం జరుగుతుంది, అధిగమించడం జరుగుతుంది. మనం తలంచేటువంటి తలంపులు ఏంటనంటే, వస్త్రము సమృద్ధిగా ఉంటే చాలు, ఆహారము సమృద్ధిగా ఉంటే చాలు, ఈ లోకములో జీవించడానికి, సుఖముగా సంతోషముగా జీవించడానికి తగినటువంటి వసతులు, తగినటువంటి సౌకర్యాలు ఉంటే చాలు అని తలంచడం జరుగుతుంది. ఈ లోక సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టడం జరుగుతుంది. ఈ లోక సంబంధమైన వాటి మీదనే, భౌతిక సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టి వాటి కొరకే ఎదురు చూడటం, వాటి కొరకే ప్రయాసపడటం, అవే మన యొక్క జీవిత గమ్యంగా తలంచుకోవడం జరుగుతుంది. దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కంటే దేవుడు అనుగ్రహించే పరలోక సంబంధమైన ఆశీర్వాదము కొరకై దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి. శుక్రవారపు ఉపవాస ప్రార్థనా కూడిక ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థన ఒకవేళ మనం దేవుని యొక్క సన్నిధిలో ఏకీభవించే, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే, దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందే అవకాశము లేనప్పటికీ ఈ దినాన దేవుడు ఈ రీతిగా వాక్యం వినే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ఉపవాస ప్రార్థన మన గృహములోనే, మన కుటుంబముతోనే మనము దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి సిద్ధపడుతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మనం భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదం కంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చి దేవుని పాదముల చెంత మనం కనిపెట్టాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మరి ఈ భూమి మీద జీవించడానికి మనకు వస్త్రం వద్దండి, ఆహారం వద్దా, గృహము వద్దా, ఈ లోక సంబంధమైనటువంటి అభివృద్ధి మనకు అవసరం లేదా అని అంటే అవసరమే. అవసరానికి మించింది. మనము జీవించడానికి కావలసిన దానికంటే మించిన దాని కొరకు మనం ఎదురు చూడటం కాదు, కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదం కొరకే, దైవ సంబంధమైన ఆశీర్వాదం కొరకే మనం కనిపెట్టాలని దేవుని యొక్క వాక్యము ద్వారా నేను తెలియచేస్తూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 23వ వచనం వరకు మన వాక్య భాగాన్ని చదివితే ఈ వాక్య భాగంలో దేవుడు పరలోక సంబంధమైన, దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను ఈ వాక్య భాగములో దేవుడు ఉంచినటువంటి విధానం వాక్య భాగాలు మనం చూస్తున్నాం. 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. మనము దేవుని యొక్క సన్నిధానములో దేవుని కుమారులుగా ఉండే ఆశీర్వాదం, దేవుని కుమార్తెలుగా ఉండే ఆశీర్వాదాన్ని ఈ 4వ వచనంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుని బిడలుగా జీవించే ఆశీర్వాదం దేవుడు మనకు దాచి ఉంచాడు, సిద్ధపరిచి ఉంచాడు. మన దేవుని బిడలారా, ఈ లోకములో మనం దేవుని బిడలుగా, మనం దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదివితే దేవుని కుమారులు ఎవరో, దేవుని బిడలెవరో, దేవుని బిడలుగా ఎవరు పిలువబడతారు అనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం దేవుని బిడలుగా పిలువబడాలి, దేవుని బిడలుగా జీవించాలి, దేవుని బిడలుగా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదము కొరకే మనం సిద్ధపడాలి. ఎప్పుడైతే దేవుని బిడలుగా ఉంటామో, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఉంటామో, దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఒక్కొక్కసారి మనం చీకటిలో ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది, అంధకారంలో ఉన్నామనేటువంటి భారభరితమైనటువంటి జీవితంలో మేము అంధకారంలో ఉన్నామనేటువంటి ఆలోచన కలుగుతుంది. దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడు మనం అంధకారంలో ఉన్నామని ఫీల్ అవుతామనంటే ఒంటరి వారిగా ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నాము అని తలంచుకుంటాం. సర్వస్వాన్ని కోల్పోయినప్పుడు చీకట్లో ఉన్నామనుకుంటాం. నష్టము సంభవించినప్పుడు మేము చీకటిలో ఉన్నామని తలంచుకుంటాం. మన దేవుని బిడ్డలారా, మనకి ఆత్మీయులు, మన యొక్క రక్త సంబంధికులు, మన యొక్క కుటుంబీకులలో ఎవరైనా ప్రభు పిలుపును అందుకుంటే, వారు ప్రభు సన్నిధి చేరితే, మనం చీకటిలో ఉన్నాము, విడవబడ్డము, ఏకాకులము అనేటువంటి ఆలోచన మనకు కలుగుతుంది. మన యొక్క జీవితంలో ఒక్కమారు దేవుడు దర్శించాలి, ఒక్కమారు వెలుగు వస్తే చాలు, ఒక్కమారు ఈ స్థితి మారితే చాలు అనేటువంటి ఆలోచన, అనేటువంటి ఆశ, అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి తలంపులు మనం కలుగుతూ ఉంటాయి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కొక్కసారి మన యొక్క జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను బట్టి, శోధనలను బట్టి, శ్రమలను బట్టి మనం చీకటిలో ఉన్నామనేటువంటి ఆలోచన కలుగుతుంది. ఒక్కమారు జీవితంలో వెలుగు సంభవిస్తే మన జీవితాల్లో ఎంత ఆశీర్వాదం. అందుకని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి మాట ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివితే, దేవుడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కంటే ఉన్నతమైనటువంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు మన కొరకు సిద్ధం చేసి ఉంచాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదం, మన దేవుని బిడలారా, పరలోక సంబంధమైన ఆశీర్వాదము మనం పొందుకున్నప్పుడు మన జీవితంలో ఉన్న ఈ ఒంటరితనము అనేది, నిరాశ అనేది, నిస్పృహ అనేది, కృంగినటువంటి స్థితి అనేటువంటి ఆ చీకటి నీ జీవితంలో నుండి తొలగించబడుతుంది, నీ జీవితంలో నుండి దూరము చేయబడుతుంది. రాత్రి భయము పోయి మన జీవితంలో ధైర్యం పొందుకుంటాం. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నీ జీవితంలో ఏ భయము ఉన్నదో, ఏ చీకటి అనే భయం ఉన్నదో, ఏ చీకటి అనే దుఃఖం ఉన్నదో, ఏ చీకటి అనేటువంటి శోధన ఉన్నదో, దానిని దేవుడు దూరం చేయటానికి, దానిలో నుండి దేవుడు నిన్ను బయటకు రప్పించడానికి మన దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క ఆశీర్వాదముతో సిద్ధంగా ఉన్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు వారిని ఎదుర్కొనుచున్నావు. ఆమేన్.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటూ ఉన్న నిన్ను దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీకు ఎదురు వచ్చుచున్నాడనే మాట ఎంత సంతోషం కలిగించే మాట. నీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని పారదోలి వెలుగునిచ్చేటువంటి మాట. కాబట్టి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కావాలా, పరలోక సంబంధమైన ఆశీర్వాదము కావాలా అనే దానిని ఈరోజు మనము నిర్ణయించుకోవాల్సినటువంటి, స్థిరపరుచుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎప్పుడైతే మన జీవితంలో ఈ పరిస్థితి మారిందో, ఈ చీకటి తొలగించబడిందో, ఎప్పుడైతే వెలుగు మన జీవితంలో ప్రవేశించిందో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు కదా, ఈ లోకమునకు నేను వెలుగై ఉన్నాను అని ప్రభువు చెప్పిన మాట. ఎప్పుడైతే క్రీస్తు అనే వెలుగు నీ జీవితంలో ప్రవేశించిందో, అప్పుడే ఆ వెలుగు నీ జీవితంలో సంతోషాన్ని తీసుకొస్తుంది. ఆ వెలుగు నీ జీవితంలో మంచిని తీసుకొస్తుంది. ఆ వెలుగు నీ జీవితంలో ఆదరణ కలుగజేస్తుంది, ధైర్యాన్ని కలుగజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. ఎలాంటి స్థితిలో మనమున్నాం? క్రీస్తే మన వెలుగు, క్రీస్తే మన సంతోషం, క్రీస్తే మన సమాధానం, క్రీస్తే మన ధైర్యం అని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇటు ఆశీర్వాదముల కొరకు మనము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. 3వ వచనంలో గొప్పదైన పరలోక ఆశీర్వాదం దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. 2వది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుని బిడలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా పిలువబడే ఆశీర్వాదం, ఆ గొప్ప ధన్యత, ఆ గొప్ప హక్కు, ఆ గొప్ప యోగ్యత దేవుడు నీకు దయచేస్తున్నాడు. 3వ ఆశీర్వాదాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 5వ వచనం నుండి 6వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం చదివితే దేవుని దత్తపుత్రులుగా ఉండే ఆశీర్వాదం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. మన దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 23వ వచనం వరకు మీరు చదవండి. ఈ వాక్య భాగంలో దేవుడు నీ కొరకు నిగూఢపరిచిన, నిక్షిప్తపరిచినటువంటి ఆశీర్వాదం నువ్వు చదివినప్పుడు, ధ్యానం చేసినప్పుడు, ఆ వాక్య భాగం మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలవు. దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. తదుపరి ఆశీర్వాదాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 7వ వచనాన్ని మీరు చదవండి. పాపముల నుండి విమోచన, పాపముల నుండి క్షమాపణ అనే ఆశీర్వాదాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరించు. మన దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధంగా ఒక కారు మనం కలిగి ఉండటం, ఒక గృహాన్ని మనం కలిగి ఉండడం, లేకపోతే భోగభాగ్యాలు మనం కలిగి ఉండడం ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు అని తలంచుకుంటూ, అయితే దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటనంటే, దేవుడు నీకు ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటనంటే, నిన్ను రక్షించడమే దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. నిన్ను రక్షించడమే దేవుడు నీకు అనుగ్రహించిన గొప్ప ధన్యత. మరి మన దేవుని బిడ్డలారా, మన పాపములు క్షమింపబడ్డాయి అనే శుభవార్త, అనే ఆశీర్వాదం దేవుడు మనకిచ్చాడు. క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచింపబడ్డాం, క్రీస్తు మరణము ద్వారా మనం విమోచింపబడ్డాం. ప్రభు మన కొరకు శిలువలో బలియాగమవటం ద్వారా మనం రక్షింపబడ్డాము. అటు ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు. మన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఎంత గొప్ప ఆశీర్వాదాలు మనకిచ్చేటువంటి మనుషులు కానీ, మనకిచ్చేటువంటి అధికారులు కానీ, మనకిచ్చేటువంటి నాయకులు కానీ ఎవరు లేరు. ఎంత గొప్ప పరలోక ఆశీర్వాదం ఇచ్చేది పరలోకపు తండ్రి అయినా దేవుడు మనకు అనుగ్రహించగలడని వాక్యము ద్వారా నేను తెలియజేస్తున్నాను. అలాగనే తదుపరి ఆశీర్వాదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ వచనము, 17వ వచనము, 18వ వచనమును మనం చదివితే 3 వచనాలు చెప్పండి. 8వ వచనం, 17వ వచనం, 18వ వచనాన్ని మనం చదివితే ఆత్మీయ సత్యములను గ్రహించే జ్ఞాన వివేచన ఆశీర్వాదం, జ్ఞాన వివేచన ఆశీర్వాదం, సత్యములను గ్రహించే, పరిస్థితులను గ్రహించే మన దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప ఆశీర్వాదం, వివేచన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. నీ వివేచన ఆశీర్వాదం నీ పొందాలనంటే నీవు దేవుని బిడ్డగా జీవించాలి, దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా నీవు జీవించాలని దేవుని యొక్క వాక్యము ద్వారా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన దేవుని బిడ్డలారా, 11, 12 వచనాలు చదవండి.
11, 12 వచనాలు మనం చదివితే పరలోక స్వాస్థ్యమును పొందేటువంటి ఆశీర్వాదం దేవుడు మనకిస్తున్నాడు. ఎంతసేపు కూడా ఈ భూమి మీద ఏ కష్టము లేకుండా ఎలా బ్రతకాలి, ఏ శోధన లేకుండా ఎలా బ్రతకాలి, ఏ సమస్యలు లేకుండా ఎలా జీవించాలి, ఎంత నొప్పి కలగకుండా, ఎంత బాధ కలగకుండా, ఎంత ఇబ్బంది కలగకుండా ఈ భూమి మీద ఎలాగూ బ్రతకాలి అనేటువంటి ఆలోచనే కానీ ఈ భూ సంబంధమైన జీవితాన్ని ముగించి పరలోక స్వాస్థ్యాన్ని ఎలా పొందాలి. పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు భక్తులైనటువంటి వారు నిత్య రాజ్యము కొరకు ఎదురు చూశారు, నిత్య స్వాస్థ్యము కొరకు ఎదురు చూశారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మన పౌరస్థితి పరలోకమునందే అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మరి దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద జీవించడమే మనకి అచీవ్మెంట్ కాదు, మన యొక్క గోల్ కాదు, మన యొక్క లక్ష్యము కాదు. ఈ భూ సంబంధమైన జీవితాన్ని ముగించి దేవుని యొక్క రాజ్యంలో చేరడం, అది మన యొక్క గోల్గా, మన యొక్క లక్ష్యముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరలోక స్వాస్థ్యమును పొందేటువంటి ఆశీర్వాదం ఎప్పుడు మనం ఈ ఆశీర్వాదాలను పొందుకుంటామనంటే ప్రభువులో నమ్మకంగా ఉన్నప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు, ప్రభువు కోరుకునే బిడలుగా ఉన్నప్పుడు ఈ ఆశీర్వాదాలు మన యొక్క జీవితంలో మనం పొందుకుంటాం. మరొక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 16వ వచనాన్ని మీరు చదవండి. ఆ 16వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట కనబడుతుంది. ఎప్పుడు మనము ప్రార్థన చేసుకోవడం, మనము ప్రభు పాదాల మీద పడి ఆ ప్రభు పాదాల మీద మనం విన్నవించుకోవటం, ఇది మనకు ఆశీర్వాదమే. అయితే అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏంటనంటే, తోటి విశ్వాసులు, తోటి సహోదరులు, తోటి సహోదరులు, మరి దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద నీ చుట్టూ ఉన్నటువంటి విశ్వాసుల సమూహం, పరిశుద్ధుల సమూహం నీ కొరకు ప్రార్థించేటువంటి ఆశీర్వాదం. ఎప్పుడైనా ఆలోచించావా? నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను ప్రార్థన చేసుకుంటే చాలు, నేను చేసుకున్నటువంటి ప్రార్థన ద్వారా నేను ఆశీర్వదింపబడితే చాలు అని నేను తలంచుకుంటున్నావా? నీ కొరకు ఒక 10 మంది విశ్వాసులు, నీ కొరకు ఒక 10 మంది పరిశుద్ధులు, నీ కొరకు ఒక 10 మంది సేవకులు ప్రార్థించేటువంటి ఆ ప్రార్థన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నీవెన్నడైనా పొందుకున్నావా? అలాంటి స్థిర నిశ్చయిత నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావా? నీ తోటి విశ్వాసులు, నీ చుట్టూ ఉన్నటువంటి పరిశుద్ధుల సమూహం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే, ఇంత గొప్ప సాక్షి సమూహం మన చుట్టూ ఆవరించి ఉన్నది. కాబట్టి ఆ సాక్షి సమూహం, పరిశుద్ధుల సమూహం, విశ్వాసుల సమూహం మరి ప్రార్థనలో, మరి తలంపులో, మరి జ్ఞాపకములో నీవెల్లప్పుడూ ఉండాలి. మన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నా కొరకు ప్రార్థించేటువంటి ప్రార్థనా పరులు, నా కొరకు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, నా కొరకు విశ్వాసుల సమూహం ప్రార్థన చేస్తూ ఉంది కాబట్టి నేను సాధించగలిగా, నేను జయించగలిగా, నేను తట్టుకొనగలిగా, నేను దాటగలిగాను, మరణంలో నుండి తప్పించబడ్డాను అనేటువంటి సాక్ష్యం నీ జీవితంలో నుండి రావాలి. మన దేవుని బిడ్డలారా, అలాంటి విశ్వాసాన్ని మనం పొందుకోవాలి. మన కొరకు మన తోటి విశ్వాసులు ప్రార్థించేటువంటి ప్రార్థన సహాయం, ఆ ప్రార్థన సహాయం అనేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచారు. మనం ఈ ఆశీర్వాదం యొక్క తలుపులు తెరవకుండా, ద్వారం తెరవకుండా, అసలు ఈ ఆశీర్వాదాలను తట్టకుండా మనం విడిచిపెడుతున్నాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఈరోజు ప్రభువా నీవు నాకు ఇచ్చినందుకు వందనాలు, నీవు నాకు దయచేసినందుకు వందనాలు అని ఆ వాక్యం మీద చేతులుంచి ప్రార్థించండి. దేవుడు మీ చేతులు గొప్ప కార్యాలు చేస్తాడు, ఊహించని కార్యాలు చేస్తాడు. ఆకాశపు వాక్యంలు విప్పుతాడు. నీ గృహము, నీ జీవితం, నీ బిడల జీవితం పట్టజాలనంత విస్తారమైన దీవెనలు దేవుడు దయచేస్తాడని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మాట్లాడుతున్నాను. ఈరోజు నేను నిలవబడ్డానంటే, ఈరోజు నేను నిలబడ్డానంటే, ఈరోజు నేను వాక్యం చెప్పగలుగుతున్నానంటే, ఈరోజు నేను సేవ చేయగలుగుతున్నానంటే నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, నా కొరకు సంఘాలు చేసేటువంటి ప్రార్థన, మరి ప్రార్థన సహాయం, సహకారం, ప్రోత్సాహం ఎల్లప్పుడూ కూడా మా కొరకు మీరు ప్రార్థిస్తున్నారు కాబట్టి, మా కొరకు మీరు దేవుని ఎదుట విన్నవించుకుంటున్నారు కాబట్టి, మా కొరకు మీరు దేవుని ఎదుట చేతులెత్తి మీరు అప్పగించుకుంటూ ఉన్నారు కాబట్టి ఎంత సేవ మేము చేయగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. మన దేవుని బిడ్డలారా, తోటి ప్రార్థన పరుల యొక్క వారి ప్రార్థన సహకారం మనకి ఎల్లప్పుడూ కూడా ఉండాలి. ఆ ప్రార్థనల ఆశీర్వాదం దేవుడు మనకు దయచేస్తున్నాడు. చివరిగా నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మనం తోటి విశ్వాసుల యొక్క ప్రార్థన సహాయాన్ని మన జీవితంలో పొందుకుంటున్నాం. అంతకంటే ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం 19వ వచనాన్ని మనం చదివితే, దేవుని నుండి ఆత్మీయ సహాయ ఆశీర్వాదం 19వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో దేవుని నుండి ఆత్మీయ సహాయ ఆశీర్వాదం. మరి మన దేవుని బిడ్డలారా, దేవుని సహాయమే లేకపోతే మనం ఈ రీతిగా క్షేమంగా ఎలా ఉండగలం, ధైర్యంగా ఎలా ఉండగలం, సమాధానంగా ఉండగలం. మరి మన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినటువంటి ఒక రాజు గారు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు, యెహోవా సహాయము చెయ్యనిది నేను నీకెక్కడ నుండి సహాయము చేయగలను. మరి మన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నీకు కావలసింది దేవుని సహాయం, నీకు కావలసింది దేవుని సహకారం. మన చుట్టూ ఉన్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకుందాం. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఎంత గడ్డు కాలంలో మనం ఉన్నామో, ఎంత కఠినమైనటువంటి పరిస్థితులలో మనం నలిగిపోతూ ఉన్నామో. మరి మన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సహాయం కావాలి. ఆత్మీయ సహాయ ఆశీర్వాదాన్ని మన జీవితంలో పొందుకోవాలి. ప్రభువా, నీ సహాయం నాకు దయచేయండి. ఏ దిక్కు నుండి మీరు సహాయం చేయబోతున్నారు, ఏ వైపు నుండి సహాయం చేయబోతున్నారు, ఏ దిక్కు నుండి నన్ను రక్షించబోతున్నారు. మరి మన దేవుని బిడ్డలారా, అన్ని దిక్కుల నుండి మరణం సమీపిస్తూ ఉంది, అన్ని దిక్కుల నుండి మనకు తెగులు చుట్టుముట్టబోతూ ఉంది. మనము తెగులు మధ్యలో ఉన్నాం, లోకమంతటి మీదకి వచ్చినటువంటి ఉపద్రవములో మనం ఉన్నాం. దేవాన్ని యొక్క ఆత్మీయ సహాయం నాకు దయచేయండి. ఆ ఆశీర్వాదముతో నన్ను నింపండి, నా కుటుంబాన్ని నింపండి. నేను ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నానో వారిని ఇలాంటి ఆశీర్వాదముతో నింపండి అని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మాత్రమే రక్షించగలడు, దేవుడు మాత్రమే బలపరచగలడు, దేవుడు మాత్రమే విడిపించగలడు, దేవుడు మాత్రమే తప్పించగలడు. దేవుని చేతికి మన జీవితాలు అప్పగించుకున్నాం. దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి ఇట్టి గొప్ప మేలులో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 23వ వచనం వరకున్న వాక్య భాగంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, వాటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన జీవితాల్లో సమృద్ధిగా పొందుకుందాం. అలాగుండుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శుక్రవారం ఉపవాస ప్రార్థనా కూడికలో ఏకీభవించినటువంటి మనం, దైవ సందేశాన్ని వినినటువంటి మనం తలలు వంచి ప్రార్థన చేద్దాం. మీరున్న చోటనే తలలు వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ఉన్నటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, భారభరితమైనటువంటి పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో చేతులెత్తి మొరపెడదాం. సహాయము దయచేయండి ప్రభువా, కనికరించండి ప్రభువా. ఈ సమయంలో మాకు ఏ రీతిగా సహాయము కావాలో, కాపుదల కావాలో, రక్షణ కావాలో, భద్రత కావాలో ఆ రీతి అయినటువంటి సహాయం మాకు దయచేయండి అని మొరపెడదాం. చిన్న బిడ్డలు ఏకీభవించి ప్రార్థన చేద్దాం, యవ్వన బిడ్డలు ఏకీభవించి ప్రార్థన చేద్దాం, స్త్రీలుగా కలిసి ప్రార్థన చేద్దాం, పురుషులుగా కలిసి ప్రార్థన చేద్దాం, కుటుంబాలుగా కలిసి మొరపెడదాం. శోధన నుండి తప్పించుమని, అపవాది బారి నుండి తప్పించుమని, ఈ బంధకాల మధ్యలో నుండి విడిపించుమని మొరపెడదాం. ఈ తెగులు మధ్యలో కాపాడుమని ప్రార్థన చేద్దాం. స్వస్థత దయచేయమని మనం ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా ప్రభువును బ్రతిమలాడుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభా. నీ కృప కొరకై నీకు వందనాలు, నీ దయ కొరకై నీకు వందనాలు దేవా. ఈ ప్రత్యేకమైన సమయం ఈ రీతిగా నీ వాక్యం విని గొప్ప భాగ్యం మాకు దయచేశారు. నీ బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు.
వారి గృహాలు దర్శించండి, వారి హృదయాలు దర్శించండి. ప్రభువా, ఏకీభవించి చేసిన ప్రార్థన మీరు అంగీకరించండి, ఉన్నతమైన ప్రతిఫలము దయచేయండి. ఈ లోక ఆశీర్వాదమా, పరలోక ఆశీర్వాదమా అని నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మా జీవితాల్లో ప్రభువా, మేము ధ్యానము చేసిన ప్రతి ఆశీర్వాదం మాకు సమృద్ధిగా దయచేయండి. ఈ సమయంలో ప్రభువా, ఆకాశపు వాకిళ్ళు విప్పండి. ఈ సమయంలో ప్రభువా, నీ వాక్కును పంపి బాగు చేయండి. ఈ సమయంలో ప్రభువా, నీ బిడ్డల చుట్టూ ప్రభువా ఉన్నటువంటి అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో లయపరచమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ వెలుగునుంచండి, నీ అగ్నిని కావలిగా ఉంచండి. నీ పరిశుద్ధ దేవదూతలను, కెరూబులను, శరాపులను నిన్ను నమ్మిన బిడల చుట్టూ, నీ అంది విశ్వాసం ఉంచిన బిడల చుట్టూ ప్రభువా, వారి నివాసమున గృహాల చుట్టూ కావలిగా ఉంచండి. నీ గొప్ప రక్షణ దయచేయండి ప్రభువా. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి, వెలుగు సంబంధులుగా ఉంచండి ప్రభువా. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వారికి అవసరమైన ప్రతి సహాయము దయచేయండి ప్రభువా. ప్రతి సమస్య నుండి తప్పించండి, చిక్కులు పెట్టే ప్రతి పాపము నుండి తప్పించండి ప్రభువా. ఇదిగో తండ్రి, నీ యొక్క సన్నిధిలో నీ బిడ్డల కుటుంబాల్లో ఉన్న కొదువ తీర్చండి, కొరత తీర్చండి, లేమి తీర్చండి ప్రభువా. ఇదిగో తండ్రి, నీ తట్టు చేతులు చాపి వారు చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించి, వారి విన్నపాలు ఆలకించి నీ గొప్ప కార్యాలు జరిగించండి. నేను వారి దేశమును స్వస్థపరచుదునని నీ వాగ్దానం ఇచ్చావు. నీవే దేశమును స్వస్థపరచగలవు. నీవే మేమున్నటువంటి ప్రాంతమును, మేమున్నటువంటి గ్రామాలను, మేమున్నటువంటి పట్టణాలను నీవే స్వస్థపరచగలవు. మేము నివాసం ఉంటున్నటువంటి గృహాలను నీవే స్వస్థపరచగలవు, నీవే శుద్ధి చేయగలవు, నీవే బాగు చేయగలవు ప్రభువా. నీకు ఆత్మ సంచారం మా మధ్యలో జరిగించండి. మీరు మహిమ, ఘనత, ప్రభావములు పొందండి ప్రభు. నీకు తోచని పరిస్థితిలో ప్రభువా, మీరే బ్రహ్మకు సహాయకుడిగా ఉండమని మేము మొరపెడుతున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభువా, నీ బిడ్డలు బలహీనతను బట్టి చేసిన ప్రార్థన, అవసరతలను బట్టి చేసిన ప్రార్థన, వారి ఎదురు చూచే కార్యముల కొరకు చేస్తున్న ప్రార్థనలన్నీ ఆలకించి ఉన్నతమైన ప్రతిఫలము దయచేయమని యేసు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. అపరాధములు చేసిన మేము క్షమించిన ప్రకారం ప్రాణం క్షమించము. శోధనలో నిత్య కీడును తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమైన తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకును మీ కుటుంబాలకును తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.